100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టిన రోజా. అయితే తిన పేరు చెప్పగానే తనైతే చేసిన ఏదైతే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి, కబడ్డీ అని చెప్పి ఇంకా ఎన్నో గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. బట్ అందులో నుంచి ఎవరు కూడా అరే వీళ్ళ వల్ల దేశానికి ఏదో ఉపయోగం ఉంది, లేకపోతే రాష్ట్రానికి ఏదైనా ఉపయోగం ఉందంటే ఎవరికీ లేదు. ఎందుకంటే బ్యాట్లు ఇచ్చారు, నాసి రకం బ్యాట్లు ఇవ్వడం జరిగింది. అయితే దాని గురించి మరి ఇప్పుడు ఏమంటారు, అన్ని కోట్లు ఏదైతే తను కొల్లగొట్టింది ఇప్పుడైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోదని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది తన పరిస్థితి? సో ఖచ్చితంగా రోజా గారు అయితే సాటి మినిస్టర్లతో పోటీ పడి తను అనుకున్నారేమో జగన్ అన్న రేంజ్లో కూడా కలెక్షన్స్ చేయాలని చెప్పి. సో మరి ఆవిడ ఉన్న మినిస్ట్రీ శాఖలో డబ్బులు ఎట్లా సంపాదించాలో అన్ని మార్గాలు చూసి చక్కగా సంపాదించుకున్నారు. సో గుళ్ళకి వెళ్తూ టూరిస్ట్ మినిస్టర్ అని పేరు చెప్పి ఆ గుళ్ళు డెవలప్ చేస్తాను, ప్రదేశాలు డెవలప్ చేస్తానని చెప్పి ఆ డబ్బులను దోచుకోవడం, అట్లానే ఈ స్పోర్ట్స్ పేరు చెప్పి ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆ దాంట్లోంచి దోచుకోవడం, దగ్గర దగ్గర 400 కోట్ల దాకా ఆవిడ ఖజానాలోకి వెళ్ళినాయి అంట, పర్సనల్ అకౌంట్లోకి. సో మరి ఆ డబ్బులన్నీ అవి కానీ అటు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీకి పెడితే అది ఖచ్చితంగా మన రాష్ట్రం కంటూ, ఏపీ రాష్ట్రం కంటూ కూడా మొత్తం డెవలప్ అవుతుంది. ఒక పర్ఫెక్ట్ స్టేడియంలు లేవు విజయవాడలో కానీ, అలాంటి చోట్ల స్టేడియంలు ఉన్నా కానీ, ఇంటర్నేషనల్ స్టేడియంలు ఉన్నా కూడా వాటిని సరిగ్గా ఫెసిలిటీ ఇచ్చి వాటిని డెవలప్ చేసే మార్గం అయితే వాళ్ళు చేయలేదు గత 5 ఏళ్లలో. సో ఇదివరకు సినిమా హీరోలు సైతం అట్లానే పెద్ద పెద్ద మ్యాచ్లు జరిగాయి అనమాట నాకు తెలిసినంతవరకు విజయవాడలో. మరి ఇప్పుడు వీళ్ళ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు. వీళ్ళ పార్టీ మీటింగ్లకి వాటికి స్టేడియంలు ఉపయోగించుకున్నారు కానీ అసలైన మ్యాచ్లకి ఎవరు స్టేట్లో ఎలిజిబుల్ ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళని పై స్థాయికి ఎలా పంపించాలి అనే విధంగా ఖచ్చితంగా ఎటువంటి హెల్ప్ అయితే చేయలేదు. మరి ఆడుదాం ఆంధ్ర అని పెట్టి ఈవిడ కబడ్డీ ఆడింది, ఈవిడ క్రికెట్ ఆడుకుంది కానీ సో ఏపీ రాష్ట్ర యువతకి ఎటువంటి దిక్కు చూపించలేదని చెప్పాలి ఖచ్చితంగా. సో మరి చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక కబడ్డీలో దాన్ని హై లెవెల్కి తీసుకెళ్ళచ్చు ఆడించి, అట్లనే క్రికెట్లో నేషనల్ లెవెల్, వరల్డ్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. సో అట్లా ఏమీ చేయకుండా కనీసం గ్రామ స్థాయిలో కూడా వీళ్ళు ఏం పోటీలు పెట్టకుండా ఆడదాం ఆంధ్ర జస్ట్ ఒక పేరు బ్యానర్లు కట్టి ఊరుకున్నారు. సో మరి ఆ పేరు చెప్పి 400 కోట్లు అయితే దోచేశారనమాట. సో మరి ఇంకా మిగిలిన వాటిలో ఎంతెంత దోచుకున్నారనేది ఆ లెక్కలన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారనమాట. సో అందులో కనుక ఆ 400 కోట్లు తీసుకుందని బయటపడితే ఇంకా ఆవిడ ఖచ్చితంగా జీవితం జైలు పాలు అవుతుందన్నమాట. 2 సార్లు ఎమ్మెల్యే అనే గౌరవం కూడా ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకంటే మీకు పదవి ఇచ్చింది ఎవరికన్నా సాయం చేస్తారని, లేకపోతే మీకు సాయం చేయడం రాకపోతే కామ్గా కూర్చోవాలి. అంతేగాని ఇట్లా స్కాములు లేదంటే కోట్లు దోచుకోవడం, ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ స్కీమ్ పేరు చెప్పి వందల కోట్లు కొట్టేయడం. సో అట్లా చేసినందుకే ఆవిడ గురువు జగన్ గారు దగ్గర దగ్గర 16 నెలలు జైల్లో ఉన్నారు. సో మరి వీళ్ళకి కూడా పార్టీ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా అధికారం లేదు. అంతకుముందన్న ఎమ్మెల్యే అధికారం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా అది కానీ రుజువు అయితే కనుక ఎన్నాళ్ళు పడుతుందని ఇంకా లెక్క పెట్టుకోవడమే. అంటే 7 సంవత్సరాల 14 సంవత్సరాలు అని చెప్పి. సో మరి చూద్దాం రోజా గారి జీవితం ఎలా మలుపు తిరగబోతుందో ఈసారి.